హలో ఎవ్రీవన్. సో, ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి బేసిక్ కీ టర్మినాలజీ గురించి, రైట్? సో, జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ సమ్ టర్మినాలజీ గురించి అయితే మాట్లాడదాం. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో, దీన్ని మనం ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కూడా అంటాం. సో, ఇది జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా కంపెనీకి గాని, బిజినెస్‌కి గాని ఉండేదన్నమాట. సో, అందులో 5 టర్మ్స్ అయితే వాడతారు. సో, ఫస్ట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ, సెకండ్ ఇంటిగ్రిటీ, థర్డ్ అవైలబిలిటీ, ఫోర్త్ అథెంటిసిటీ, ఫిఫ్త్ నాన్ రిపుటేషన్. ఓకే. సో, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కాన్ఫిడెన్షియాలిటీ. సో, కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది అంటే మనకి ఏదన్నా పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అథరైజ్డ్ యాక్సెస్ ఉండాలి అన్నట్టు, రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ తీసుకుందాం. సో, జీమెయిల్‌లో మనకి మెయిల్స్ వస్తాయి గదా! సో, ఆ మెయిల్స్ అనేవి ఏంది అంటే మనం ఓన్లీ లాగిన్ చేస్తే మాత్రమే మన మెయిల్స్ మనమే చూడొచ్చు, రైట్? సో, ఓన్లీ లాగిన్ అయితే మాత్రమే. సో, దాన్ని అథరైజ్డ్ యాక్సెస్ అంటాం. ఓకే. సో, అది కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ జేశడం. సో, ప్రతి కంపెనీ ఒక ఎంప్లాయీ డీటెయిల్ గాని, ఏదైనా పర్సన్ ఇన్ఫర్మేషన్ గాని, సో, వాళ్ళ కంపెనీలో రిజిస్టర్ అయ్యే డేటా గాని అదంతా కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ జేయాలన్నట్టు, రైట్? సో, అది వన్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రిటీ. సో, ఇంటిగ్రిటీ ఏంది అంటే వేరే వోళ్ళు అన్‌అథరైజ్డ్‌గా చేంజెస్ చేయొద్దన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీ నేమ్ నీ ప్రొఫైల్ లోపల నీ నేమ్ సంథింగ్ అయితే ఉంది. ఓకే. సో, నీ పర్మిషన్ లేకుండా వేరే వోళ్ళు ఆ నేమ్‌ని చేంజెస్ చేయొద్దు. సో, దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. ఓకే. సో, రిలయబిలిటీ ఆఫ్ డేటా. ఓకే. ఒక డేటా అనేది లేదా రిసోర్స్ అనేది ఎంత ట్రస్ట్ ఉన్నది అనేది ఇంటిగ్రిటీ, రైట్? థర్డ్ థింగ్ వచ్చేసి అవైలబిలిటీ. సో, అవైలబిలిటీ ఏంది అంటే మనకి ఏదైనా డేటా. సో, ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్‌బుక్ గాని, సోషల్ మీడియాస్ కానీ, జీమెయిల్ కానీ, రైట్? వాట్సాప్ గాని, రైట్? సో, ఎప్పుడు మనకి అవైలబిలిటీ ఉంటేనే ఉంటది, రైట్? సో, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఓన్లీ అథరైజ్డ్ యూజర్స్‌కి ఎప్పుడు అవైలబుల్ ఉండాలి. సో, అది అవైలబిలిటీ అన్నట్టు. ఓకే. సో, జనరల్‌గా తీసుకున్నామనుకో మనకి. సో, సోషల్ మీడియా నువ్వెప్పుడైనా అకౌంట్ లాగిన్ చేసుకొని నువ్వు జనరల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు చాలా రేర్ కేసెస్‌లో జూషుంటారు. సోషల్ మీడియా అనేది డౌన్ అవ్వడం. ఓకే. సో, మీకు 24/7 వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది అవైలబిలిటీ అన్నట్టు. సో, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అథెంటిసిటీ. సో, అథెంటిసిటీలో ఏంది అంటే ఏదైనా డాక్యుమెంట్ గాని, ఏదన్నా కమ్యూనికేషన్ ఛానెల్ గాని, సో, అది జెన్యూన్ అయి ఉండాలనమాట. సో, దాన్ని అథెంటిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కంపెనీలో జాయిన్ కావాలంటే ఎంప్లాయీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ జేస్తారు, రైట్? సో, వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి చెక్ జేస్తారనమాట. వెదర్ ఆ పర్సన్ పలానా పర్సన్ డిగ్రీ పాస్ అయిండా లేదా అనేది. ఓకే. సో, దాన్ని అథెంటిసిటీ అంటాం, రైట్? లాస్ట్ థింగ్ వచ్చేసి నాన్ రెప్యుటేషన్. సో, ఈ నాన్ రెప్యుటేషన్ ఏంది అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లైక్ సో, గ్యారంటీ అనేది ఉండాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ తీసుకున్నాం. వాట్సాప్‌లో మెసేజ్ మనం లైక్ మన ఫ్రెండ్‌కి ఒక మెసేజ్ చేసినాం. హలో అని. ఓకే. సో, ఆ మెసేజ్ అనేది మన నుంచెల్లి ఆ పర్సన్‌కి వేరే వోళ్ళు ఎవ్వరు యాక్సెస్ చేయకుండా వెళ్తుందా లేదా? అండ్ ఖచ్చితంగా ఎళ్తుందా లేదా? అనేది నాన్ రిపిటేషన్ గురించి. ఓకే. సో, గ్యారంటీ ఉండాలన్నట్టు. సో, పంపించిన పర్సన్ డినై చేయొద్దు. అండ్ అటు రిసీవ్ కాలేదు అని రిసీవ్డ్ పర్సన్ కూడా డినై చేయొద్దు, రైట్? సో, డేటా అనేది ఎప్పుడు గ్యారంటీగా ఉండాలి. ఓకే. సో, అది నాన్ రెప్యుటేషన్ గురించి. సో, ఈ 5 థింగ్స్ అనేయి ఒక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పక్కా ఉంటాయన్నమాట. సో, ఎందుకు ఉంచాలి అంటే సో, డేటా అనేది థెఫ్ట్ కాకుండా లైక్ టాంపర్ చేయకుండా సో, సర్వీసెస్ అనేయి కరెక్ట్‌గా అందించనీకి ఉంచాలన్నమాట. ఓకే. సో, ఇది జనరల్‌గా కంపెనీస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో, ఎక్కడ తీసుకున్నా సరే హెల్త్ సెక్టార్ గాని ఏదన్నా సో, సాఫ్ట్‌వేర్ కంపెనీ గాని ఏది తీసుకున్నా గాని సో, ఈ 5 ప్రిన్సిపల్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి టర్మినాలజీ చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి వల్నరబిలిటీ. సో, వల్నరబిలిటీ అంటే నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్ బగ్ అన్నట్టు. సో, మీరు ఒక కోడ్‌లో ఏదన్నా డెవలపర్ తప్పుగా టైప్ చేసుడు గాని, సో, ఏదన్నా ఎర్రర్ తెచ్చుకోనుడు గాని, సో, దాని వల్ల హ్యాకర్ సిస్టమ్ యాక్సెస్ చేసుడు గాని, లైక్ సిస్టమ్ హ్యాక్ చేసుడు గాని, సో, అట్లాంటివి పాసిబుల్ అయితే దాన్ని వల్నరబిలిటీ అంటాం. ఓకే. రైట్. సో, సింపుల్‌గా ప్రోగ్రామ్‌లో గాని, సిస్టమ్‌లో గాని ఒక వీక్‌నెస్ అన్నట్టు. ఓకే. దాన్ని యుటిలైజ్ చేసుకొని హ్యాకర్ అనేది సిస్టమ్‌ని హ్యాక్ చేస్తాడన్నమాట. ఓకే. దాన్ని వల్నరబిలిటీ అంటాం. సో, త్రూ ఔట్ ద కోర్స్ ఈ వల్నరబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్. త్రూ ఔట్ ద కోర్స్ వాడతాం మనం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేలోడ్. సో, పేలోడ్ వచ్చేసి ఏందంటే ఇదొక పీస్ ఆఫ్ కోడ్. అదేం చేస్తదంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందనుకో, ఆ కోడ్‌ని రన్ చేసినామనుకో, అది సిస్టమ్‌ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు, రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్‌లో మనం
అప్లికేషన్స్ వాడతాం. సో, అప్లికేషన్స్‌కి ఏపీకే ఫైల్స్ ఉంటాయి గదా! సో, అవి ఇంటర్నెట్‌లోకెంచెలి హ్యాకర్ ఒకటి లైక్ కోడ్ రాసి ఇంటర్నెట్‌లో పెట్టేసిండు. సో, ఆ ఇంటర్నెట్‌లోకెళ్ళి నువ్వు డౌన్‌లోడ్ చేసినావు. డౌన్‌లోడ్ చేసి దాన్ని ఇన్‌స్టాల్ చేసినావు. సో, ఇన్‌స్టాల్ చేసినావంటే రన్ చేసినట్టే. రైట్? సో, రన్ చేసినప్పుడు ఏమైద్దంటే నీ ఆండ్రాయిడ్ డివైస్ అనేది హ్యాక్ అయిపోతది. రైట్? సో, వాటిని పేలోడ్స్ అంటాం. ఓకే. సో, ఈ పేలోడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్‌లో గూడా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్‌ప్లాయిట్. సో, ఎక్స్‌ప్లాయిట్ వచ్చేసి మనకి ఏదైతే ఈ పేలోడ్‌ని మనం యుటిలైజ్ చేసుకొని యాక్సెస్ తెచ్చుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ డివైసే ఉంది. రైట్? సో, ఏపీకే ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసేసి ఏదైతే పేలోడ్ ఉందో దాన్ని రన్ చేసినామనుకో, మనకి ఆండ్రాయిడ్‌కి యాక్సెస్ వస్తుంది. సో, ఇదంతా ప్రాసెస్‌ని మనం ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంప్రమైజింగ్ సిస్టమ్స్. సో, ఇక్కడ కాంప్రమైజింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే హ్యాకర్ సిస్టమ్స్ అన్నట్టు. సో, ఏదైనా సరే సో, ఒక డివైస్ హ్యాక్ అయిందనుకో దాన్ని కాంప్రమైజ్డ్ సిస్టమ్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. సో, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంది అంటే పర్మిషన్ లేకుండా ఏదన్నా డివైస్‌ని యాక్సెస్ చేసుడు అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి. మీ మొబైల్ ఫోన్ ఉంది. మీ బొ మీ మొబైల్ ఫోన్ సో, మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ గాని, లేకపోతే మీ ఎనిమీ గాని ఎవరో చూసినారు. ఓకే. సో, మీరు లేనప్పుడు మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఆహ్, ఆ లాక్ అయితే ఓపెన్ చేసినారన్నమాట. సో, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ ఫోన్‌ని యాక్సెస్ చేస్తున్నారు. రైట్? సో, దాన్ని అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటాం. ఓకే. సో, ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాడ వాడతాం మనం. సో, గుర్తుపెట్టుకోండి అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే పర్మిషన్ లేకుండా ఎనీథింగ్ యాక్సెస్ చేసుడు అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటాం. ఓకే. సో, ఇక్కడ హ్యాకింగ్ దాంట్లో మనం సిస్టమ్స్, సర్వర్స్ మెయిన్‌గా రిఫర్ చేస్తాం. రైట్? నెక్స్ట్ థింగ్ ఒక అటాకర్ లేకపోతే హ్యాకర్ ఏదైనా అటాక్ చేయాలి అంటే సో, ఈ 3 థింగ్స్ అయితే వాడతాడు. సో, దీన్నే ఫార్ములా ఆఫ్ హ్యాకింగ్ అంటాం. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే హ్యాకర్‌కి ఒక మోటివ్ ఉంటది. ఒక గోల్ ఉంటదనమాట. సో, గోల్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని హ్యాక్ చేస్తుండంటే అందులో ఉండే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది జీమెయిల్ అకౌంట్ ఉంది. సో, జీమెయిల్ కంపెనీ ఉంది. రైట్? సో, గూగుల్ కంపెనీ ఉంది. సో, గూగుల్ కంపెనీ డేటాబేస్ హ్యాక్ చేసిర్రనుకో, మీరు టైప్ చేసే పాస్వర్డ్స్ అన్నీ హ్యాకర్‌కెళ్ళిపోతాయి. రైట్? సో, పర్సనల్ గెయిన్ గురించి లేదా ఆహ్, రాన్సమ్‌వేర్ అడగనిచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నుంచెల్లి సో, ఇట్లా డేటా నా దగ్గరుంది. సో, ఈ డేటా మీకు కావాలి అంటే నాకింత అమౌంట్ కావాలి. రైట్? సో, అదొక గోల్. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాకర్‌కి డిఫరెంట్ పర్పస్ ఉంటదనమాట. రైట్? సో, ఏ హ్యాకర్ వితౌట్ గోల్ దేన్ని హ్యాక్ చేయడు. ఓకే. ఫస్ట్ థింగ్ గోల్. సో, ఒక్కసారి గోల్ ఫిక్స్ అయినంక సెకండ్ థింగ్ ఏంది మెథడ్. రైట్? సో, హ్యాకింగ్ చేయనికి మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. సో, అందులో ఏది సూటబుల్ మెథడో అది ఒక మెథడ్ చూజ్ చేసుకుంటాడనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు వల్నరబిలిటీ అన్నట్టు. సో, వల్నరబిలిటీ లేనిది మనం హ్యాక్ అయితే చేయలేము. రైట్? సో, మోస్ట్‌లీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి నుంచెల్లి సో, వల్నరబిలిటీ అయితే కావాలి. రైట్? సో, వితౌట్ వల్నరబిలిటీ కూడా చేస్తారు. అవి ఫ్యూచర్‌లో మాట్లాడదాం మనం. రైట్? సో, ఈ 3 థింగ్స్. సో, ఒక హ్యాకర్ ఒక అటాక్ పెర్ఫార్మ్ చేయాలంటే ఈ 3 థింగ్స్ అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్ హ్యాకర్ అంటున్నాం గదా! అసలు హ్యాకర్ అని ఎవరినంటాం? రైట్? సో, హ్యాకర్ ఎవరు అంటే హ్యాకర్‌కి లైక్ కంప్యూటర్స్ మీద, నెట్వర్కింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉంటది. ఓకే. లేకపోతే చాలా స్కిల్స్ ఉంటాయి. సో, వాళ్ళని హ్యాకర్స్ అంటాం. సో, ఒక ఇండివిడ్యువల్ విత్ గ్రేట్ స్కిల్స్ ఆన్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్కింగ్. ఓకే. వాళ్ళని హ్యాకర్స్ అంటాం. రైట్? సో, వాట్ ఈస్ హ్యాకింగ్? సో, హ్యాకింగ్ అంటే నథింగ్ బట్ ఏదన్నా కంప్యూటర్‌ని గాని, సిస్టమ్‌ని గాని అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ చేసుడు. ఓకే. సో, వాటిని హ్యాకింగ్ అంటాం. రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ హ్యాకింగ్. సో, ఇందాక చెప్పిన కదా! మనకి వల్నరబిలిటీ ఉంటేనే హ్యాక్ చేయనీకొస్తదని. సెకండ్ థింగ్ ఏందంటే వితౌట్ వల్నరబిలిటీ కూడా చేయొచ్చు. బట్ దానికి విక్టిమ్ ఇంటరాక్షన్ అయితే ఉండాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలానే చూసుంటారు. సో, చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి హ్యాక్ అయిపోతున్నాయి. రైట్? హ్యాక్ అయిపోయి వాళ్ళు స్టోరీలో సమ్ ట్రేడింగ్ గాని ఏదో ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ గాని పెడతా ఉంటారన్నమాట. ఓకే. 100% గ్యారంటీ అన్నట్టు. రైట్? సో, అట్లా ఎట్లయితాయి అంటే మనం ఏదైతే సో, అకౌంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు హ్యాకర్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుడు, లేదా ఏదైనా యాక్షన్ పెర్ఫార్మ్ చేసుడు, చేసి ఉంటారన్నమాట. సో, అట్లా చేస్తే మాత్రమే హ్యాక్ అయితాయి వాళ్ళ సోషల్ మీడియా. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నామనుకో, వాటి లోపల వల్నరబిలిటీస్ ఏముండయి. వాళ్ళు అప్ టు డేట్ ఉంచుతారు. పక్కా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఎవరైతే ఓనర్ ఉంటారో లైక్ విక్టిమ్ ఉంటాడో, వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచెల్లి వాళ్ళ మొబైల్ ఫోన్‌లో ఏదో ఒకటి చేసుడు వల్ల అటాకర్‌కనేది యాక్సెస్ వస్తదనమాట. ఓకే. సో, దానికి అటాకర్‌లు
లైక్ ట్రిక్ జేస్తారు విక్టిమ్‌ని. సో, ఇది జేస్తే ఇంత మనీ ఒస్తాయని గాని, సో, ఏదైనా క్లిక్ జేస్తే మీకు కావాల్సిందొస్తది గాని, సో, అట్లాంటివి జెప్పి ట్రిక్ జేసి మీతోనే మీ అకౌంట్ హ్యాక్ జేపిచ్చుకునేటట్టు జేసుకుంటారనమాట. ఓకే. సో, అది వితౌట్ వల్నరబిలిటీ హ్యాకింగ్. ఓకే. సో, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. అందులో ఎట్లా జేస్తారు అని ఫ్యూచర్‌లో జూద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. సో, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్‌లో మీరు ఈ 3 నేమ్స్ అయితే వినే ఉంటారు. సో, ఫస్ట్ నేమ్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్. వీళ్ళు బ్యాడ్ గైస్ అన్నమాట. సో, వీళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్స్‌ని హ్యాక్ జేస్తారు. వాళ్ళకి నచ్చింది చేస్తారన్నమాట. సో, పైసలు సంపాదించుకోనికి గానీ, లేకపోతే పేరు తెచ్చుకోనికి గానీ, సో, ఏదన్నా. సో, వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. ఓకే. సెకండ్ థింగ్ వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళని ఎవరినంటారంటే మన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అన్నట్టు. సో, ఏదన్నా ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆ ఆర్గనైజేషన్‌కి సెక్యూరిటీ పెంచనీకి చూస్తారన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్స్. సో, ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్‌ని ఎవరినంటామంటే మోస్ట్‌లీ వీళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తారనమాట. సో, వీళ్ళకి గూడా హ్యాకింగ్ స్కిల్స్ చాలానే వచ్చుంటాయి. వీళ్ళేం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ ఏదైతే ఉంటదో చేస్తారు. ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కింద పనిచేయరన్నట్టు. సో, దేని మీదైనా చేస్తారు హ్యాకింగ్. చేసి వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఓనర్ గాని, వెబ్‌సైట్ డెవలపర్ గాని వాళ్ళకి రిపోర్ట్ చేస్తారనమాట. రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ బగ్ అనేది ఫిక్స్ చేస్తారు. రైట్? సో, వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటాం. ఓకే. సో, ఎథికల్ హ్యాకింగ్‌కి డిఫరెన్స్ ఏంది అంటే ఒకటే థింగ్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే హ్యాకింగ్. ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఎథికల్ హ్యాకింగ్. ఓకే. సో, పర్మిషన్ ఉండి హ్యాకింగ్ చేసినామనుకో అది ఎథికల్ హ్యాకింగ్ అయితది. సో, ఏదైనా సరే మన సైబర్ సెక్యూరిటీలో పర్మిషన్ తీసుకొని ఏం జేసినా సరే అది ఎథికల్ హ్యాకింగ్. ఓకే. సో, పర్మిషన్ లేకుండా ఏది జేసినా సరే అది ఈవెన్ సింపుల్ థింగ్ అయినా సరే వితౌట్ పర్మిషన్ నువ్వేదైనా జేసినావనుకో అది హ్యాకింగ్ అయిపోతది. ఓకే. సో, నీ మీద ఏమన్నా కేస్ ఎయనీకి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో, అది నీకు తెలవకుండా జేసినా సరే. రైట్. సో, ఏదైనా జేసే ముందు పర్మిషన్ తీసుకొని జేయాలి. ఓకే. సో, పర్మిషన్ అంటే కంపెనీలలోనే తీసుకోవాలా? పెద్ద పెద్దోళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలా అంటే, సో, ఈవెన్ నువ్వు మీ ఫ్రెండ్ ఫోను టెస్టింగ్ పర్పస్ హ్యాక్ చేద్దాం అనుకున్నా, అతని పర్మిషన్ తీసుకొని జేయాలి. ఎందుకంటే, సో, ఇన్ కేస్ నీకు వాడు నీ ఫ్రెండ్ అనుకున్నావు నువ్వు. బట్ వాడు అట్లా అనుకోలేదు. సో, ఎక్కడ ఛాన్స్ దొరుకుతదా అని చూస్తుండు. సో, నువ్వు హ్యాకింగ్ నేర్చుకున్నావు. ట్రై చేద్దామని వాని ఫోన్ చేసినావనుకో, సో, వాడు నీ మీద కేస్ ఎయొచ్చన్నమాట ఇప్పుడు. రైట్. ఎందుకంటే అతని పర్మిషన్ తీసుకొని మనం హ్యాకింగ్ చేయలే కాబట్టి. రైట్. సో, అది డిఫరెన్స్ అన్నట్టు హ్యాకింగ్‌కి, ఎథికల్ హ్యాకింగ్‌కి. సో, మీరు ఎలాంటి హ్యాకింగ్ చేద్దాం అనుకున్నా పర్మిషన్ తీసుకొని హ్యాక్ చేయండి. రైట్. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక హ్యాకర్ హ్యాక్ చేయాలి అంటే ఫాలో అయ్యే ఫేసెస్ అన్నమాట. ఓకే. ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్ అంటాం వాటిని. సో, ఇందులో జనరల్‌గా మనకి 5 ఫేసెస్ ఉంటాయి. సో, ఆ ఫేసెస్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో, దీనికి అదర్ 2 నేమ్స్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్, రికగ్నైసెన్స్. ఓకే. సో, ఈ ఫేజ్‌లో ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఏం చేస్తాడంటే, సో, పలానా ఒక టార్గెట్ మనకుండు. సో, ఆ టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడన్నమాట. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో, అవన్నీ ఫ్యూచర్ క్లాస్‌లో చూద్దాం. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ పర్సన్ అనుకుందాం. సో, ఆ పర్సన్ యొక్క లొకేషన్ గాని, హౌస్ లొకేషన్ లేదా ఆ పర్సన్‌కి ఏమేమి సోషల్ మీడియాస్ ఉన్నాయి. రైట్. సో, ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ పర్సన్‌ని ఫాలో కొడతాడు. లేకపోతే చాట్ చేస్తాడు ఆ పర్సన్‌తోని. సో, ఏదోలాగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాడనమాట. ఓకే. సో, అది ఫస్ట్ ఫేజ్. సో, వన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో స్కానింగ్ ఫేజ్ అంటాం. దీన్ని ఎన్యూమరేషన్ ఫేజ్ కూడా అంటాం. సో, ఇందులో వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ చేస్తాడనమాట. సో, వల్నరబిలిటీస్ అంటే ఆల్రెడీ చెప్పినాం వీక్‌నెస్ అది. ఓకే. సో, దాన్ని యుటిలైజ్ చేసుకొని మనం పర్సన్‌ని గాని, డివైస్‌ని గాని హ్యాక్ చేయొచ్చనమాట. ఓకే. సో, అది ఈ సెకండ్ ఫేజ్‌లో చేస్తాడు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆహ్, పలానా పర్సన్ పార్క్‌కెళ్తాడు. సో, పర్టిక్యులర్ టైమ్‌లో పార్క్‌కెళ్తాడు. పార్క్‌కెళ్ళినంక అక్కడ ఒక పబ్లిక్ వైఫై ఉంటది. ఆ పబ్లిక్ వైఫైని కనెక్ట్ చేసుకుంటాడు అనుకుందాం. ఓకే. హ్యాకర్ ఏం చేస్తాడంటే ఆ పబ్లిక్ వైఫై లాగా ఇతనే ఒక పబ్లిక్ వైఫై క్రియేట్ చేస్తారనమాట. సో, ఎప్పుడైతే విక్టిమ్ ఆ వైఫైకి కనెక్ట్ అయితాడో, సో, అతని డేటా మొత్తం హ్యాకర్‌కొచ్చేస్తది. సో, అది సెకండ్ ఫేజ్ అనమాట. ఓకే. సో, వన్స్ సెకండ్ ఫేజ్ అయిపోయినంక మనకి థర్డ్ ఫేజ్ గెయినింగ్ యాక్సెస్. సో, ఇందులో ఏం చేస్తాడంటే హ్యాకర్ ఎప్పుడైతే ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడో మనకి యాక్సెస్ ఒస్తది. రైట్. అది థర్డ్ ఫేజ్. సో, సిస్టమ్‌కి యాక్సెస్ వచ్చుడు అది థర్డ్ ఫేజ్. ఫోర్త్ ఫేజ్ వచ్చేసి మెయింటైనింగ్ యాక్సెస్. సో, మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత ఇదంతా ప్రాసెస్ మళ్ళీ చేయాలి అంటే కష్టం గదా! సో, దాని పర్పస్ హ్యాకర్ ఏం చేస్తాడంటే ఒక బ్యాక్ డోర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాడన్నమాట. ఓకే. సో, ఈ బ్యాక్ డోర్‌తోనే హ్యాకర్ ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చు సిస్టమ్ లోపటికి లేదా మొబైల్ డివైస్ లోపటికి. ఓకే. సో, అది మెయింటైనింగ్ యాక్సెస్. అది ఫోర్త్ ఫేజ్‌లో చేస్తాడు.
ఫిఫ్త్ ప్లేస్‌లో సో, ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి అతని మొబైల్ హ్యాక్ అయినట్టు తెలవద్దు గాబట్టి, సో, ఏం చేస్తాడంటే అతనేమన్నా అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేస్తే అది హైడ్ చేసేస్తాడనమాట. ఓకే. సో, డిలీట్ గాకుండా అండ్ దొరకకుండా ఏమన్నా లాక్స్ ఉన్నాయనుకో అవి డిలీట్ చేసేస్తాడనమాట. సో, అది క్లియరింగ్ ట్రాక్స్ రైట్. సిక్స్త్ ఫేజ్ ఎక్స్‌క్లూజివ్ ఫర్ ఎథికల్ హ్యాకర్స్. సో, ఈ ఫేజ్ ఓన్లీ ఎథికల్ హ్యాకర్స్ యూజ్ చేస్తారు. సో, వాళ్ళు గూడా ఇవన్నీ ట్రై చేస్తారనమాట పెన్ టెస్టింగ్‌లో. ట్రై చేసి సిక్స్త్ ఫేజ్‌లో ఒక రిపోర్ట్ రాస్తారు. రిపోర్ట్ రాసి కంపెనీకి సబ్మిట్ చేస్తారనమాట. ఓకే. సో, అదే ఎథికల్ హ్యాకర్‌కి డిఫరెన్స్. సో, వాళ్ళు చేసే స్టెప్స్ సేము అండ్ హ్యాకర్స్ చేసే స్టెప్స్ సేము. ఎథికల్ హ్యాకర్స్ చేసే స్టెప్స్ సేమ్ అన్నట్టు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇదొక్క స్టెప్పు. సో, విత్ పర్మిషన్ చేస్తారు అండ్ లాస్ట్‌కి రిపోర్ట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రేమ్‌వర్క్స్ రైట్. సో, ఇవి ఫేసెస్ మనం ఇన్ డీటెయిల్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో చూద్దాం. వన్ బై వన్ చెప్తామన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రేమ్‌వర్క్స్. ఫ్రేమ్‌వర్క్స్‌లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ ఉంటది. సో, ఇదొక మిలిటరీ ప్రాసెస్ అన్నమాట. సో, జనరల్‌గా మిలిటరీ వాళ్ళు అటాక్స్ ఆపనీకి సో, ఏవన్నా బోర్డర్‌లో అటాక్స్ ఉంటాయి గదా! వాటిని ఆపనీకి వాళ్ళు కిల్ చైన్ ప్రాసెస్ అని ఒకటి ఇన్వెంట్ చేసిర్రన్నమాట. రైట్. సో, అటాకర్ ఎట్లా అటాక్ చేస్తుండో అనలైజ్ చేసి వాళ్ళ అటాక్స్ అనేవి ఆపేస్తారనమాట. సో, అట్లనే మన సైబర్ సెక్యూరిటీలో గూడా మిలిటరీ వాళ్ళని లైక్ మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచెల్లి తీసుకున్న ప్రాసెసే ఇది. సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ అంటున్నాం. సో, ఇందులో గూడా ఏందంటే హ్యాకర్ అటాక్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుండో జూసి, ఆ హ్యాకర్ ఎక్కడుండో దాన్ని అక్కడ ఆపేస్తామనమాట. రైట్. సో, మనకి ఇందులో 7 ఫేజెస్ ఉంటాయి. రైట్. సో, ఇవి 7 ఫేజెస్ మనకి. సో, సేమ్ మనకి ఇందాక ఫేస్ ఆఫ్ హ్యాకింగ్‌లో చెప్పినట్టే ఉంటాయి. రైట్. సో, ఇందులో కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తామన్నట్టు. ఓకే. సో, పర్టిక్యులర్‌గా ఎలాబొరేట్ చేసి చెప్తాం. సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ అని. సో, ఫస్ట్ రికానసెన్స్. సో, మన ఫస్ట్ ఫేజ్ ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేజ్. సో, మీరిక్కడ చూసినట్టయితే దానికి అదర్ నేమ్ అన్నట్టు. ఓకే. సో, రికానసెన్స్ అనేది అదర్ నేమ్. రైట్. సో, రికానసెన్స్‌లో మనం టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. సో, హ్యాకర్ అది చేస్తాడన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి వెపనైజేషన్. సో, ఈ వెపనైజేషన్ ఫేజ్‌లో ఏంది అంటే హ్యాకర్ పేలోడ్ గాని, బ్యాక్‌డోర్ గాని సో, ఏదన్నా ఒకటి హ్యాక్ జేయనీకి వెపన్ అనేది చూజ్ చేసుకుంటాడన్నమాట. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి డెలివరీ. సో, హ్యాకర్ ఆ విక్టిమ్‌కి సెండ్ చేయాలది. ఓకే. సో, ఏదైనా ఏపీకే ఉందనుకో పేలోడ్ లాగా. ఆ ఏపీకే విక్టిమ్‌కి సెండ్ చేయాలి. విక్టిమ్ దాన్ని రన్ చేయాలన్నమాట. సో, అది డెలివరబుల్‌గా చూసుకుంటాడన్నమాట. సో, ఇది ఈ ఫేజ్‌లో అయితది. రైట్. సో, వన్స్ విక్టిమ్ ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసిండు లేదా అప్లికేషన్‌ని రన్ చేసిండనుకో సో, అది ఎక్స్‌ప్లాయిటేషన్ ఫేజ్‌లో అయితది. ఓకే. సో, వన్స్ అది జేసిన తర్వాత మనకి సిస్టమ్‌కి యాక్సెస్ వచ్చేస్తది. సో, యాక్సెస్ వచ్చిన తర్వాత హ్యాకర్ నెక్స్ట్ ఏం చేస్తాడు? మనకి గెయినింగ్ యాక్సెస్ అయిపోయిన తర్వాత మెయింటైనింగ్ యాక్సెస్ ఇస్తాడు. సో, ఇక్కడ ఏం చేస్తాడు? బ్యాక్‌డోర్ గాని, మాల్‌వేర్ గాని ఇన్‌స్టాల్ చేస్తాడన్నమాట. సో, ఇక్కడ ఇన్‌స్టాలేషన్ చూడండి. సో, ఇది ఫేస్ అన్నట్టు. సో, ఇందులో మాల్‌వేర్ గాని, బ్యాక్‌డోర్ గాని ఇన్‌స్టాల్ చేస్తాడు. సో దట్ హ్యాకర్ ఎప్పుడంటే అప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ తీసుకోవచ్చనమాట. ఓకే. సో, డేటా హ్యాకర్‌కి కావాల్సిన డేటా గాని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గాని, లేదన్నా ఏదైనా డేటా పంపియాలి గాని, ఈ ఫేజ్‌లో చేస్తాడు. కమాండ్ అండ్ కంట్రోల్. ఓకే. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసి యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో, ఇందులో ఏంది అంటే హ్యాకర్ ఒక మోటివ్ ఉంటదన్నా కదా హ్యాకర్‌కి. సో, మనకి హ్యాకర్ ఫార్ములా బట్టి ఇక్కడ సో, ప్రతి హ్యాకర్‌కి హ్యాక్ చేస్తుండంటే ఒక గోల్ ఉంటది. రైట్. ఆ గోల్ అచీవ్ చేసుకోనికి ఈ ఫేజ్‌లో చూస్తాడన్నమాట. ఓకే. సో, వన్స్ ఈ స్టెప్స్ అన్నీ అయిపోయినంక ఓకే. సెక్యూర్‌గా హ్యాక్ చేసినా అనుకున్న తర్వాత లాస్ట్ ఫేజ్‌లో ఇది చేస్తాడన్నమాట. సో, ఏవైతే హ్యాకర్‌కి గోల్ కావాలో అది కంప్లీట్ చేస్తాడు. ఓకే. సో, ఇక్కడ సైబర్ కిల్ చైన్ ప్రాసెస్‌తోని మనం మనకి కొన్ని సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి. టూల్స్ ఉంటాయి. సో, వాటిని యుటిలైజ్ చేసుకొని హ్యాకర్ ఏ ఫేజ్‌లో ఉందో మనం అనలైజ్ చేయాలి. చేసి సో, ఆ పర్టిక్యులర్ ఫేజ్‌లో మనం సెక్యూరిటీ మెజర్స్ అనేవి పెంచాలన్నమాట. సో, పెంచితే అప్పుడు హ్యాకర్ అనేది అటాక్ ఫెయిల్ అయిపోతది. సో, దానివల్ల హ్యాకర్ అటాక్ అనేది ఆపేయగలుగుతామన్నమాట. సో, అది సైబర్ కిల్ చైన్ మెథడాలజీ. ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసి సీఐఏ ట్రయాడ్. సో, సీఐఏ సో, జనరల్‌గా ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ సీఐఏ ట్రయాడ్ అని. సీఐఏ ట్రయాడ్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. సో, ఇది పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. లైక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్నట్టు. సో, ఫస్ట్ 3 ఓకే. సో, ఇది కూడా ఒక ఫ్రేమ్‌వర్క్. సో, ప్రతి సైబర్ సెక్యూరిటీ కంపెనీలో ఈ 3 థింగ్స్ అయితే ఫాలో కావాలి. ఓకే. సో, అదే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. రైట్. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి సైబర్ లాస్. సో, మనకి కాపీరైట్ లా ఉంటది.
అది 1996లో యాక్ట్ చేసినారు. అండ్ ఈ కాపీరైట్ లా వచ్చేసి ఏంది అంటే, సో, మనం ఇంటర్నెట్‌లో చాలా వీడియోస్ అనేవి షేర్ చేస్తా ఉంటాం. రైట్? సో, ప్రతి వీడియో వేరేవోళ్ళు మళ్ళీ దాన్ని కాపీ చేస్తా ఉంటారు. రైట్? సో, అట్లా కాపీ చేయకుండా ఉండనీకి ఈ కాపీరైట్ యాక్ట్ అనేది పెట్టినారన్నట్టు. సో, పలానా పర్సన్ రైట్? ఒక పర్సన్ యొక్క వీడియో గాని, డేటా గాని తీసుకొని సెల్ చేస్తుండనుకో బయట, ఆ పర్సన్ మీద మనం కేసయితే ఎయొచ్చనమాట. సో, అది డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అంటాం. ఓకే. సో, ఏదైనా సరే డేటా. సో, డిజిటల్ డేటా. ఓకే. అది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫెడరల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ అండ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అండ్ డేటా ప్రొటెక్షన్. సో, ఈ 3 థింగ్స్ ఏంది అంటే దేనికి రిలేటెడ్ అంటే ఆన్‌లైన్‌లో డేటా ఫ్లో అనేది ఆహ్, లైక్ కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి అని. రైట్? సో, ఒక పర్సన్ డేటా గాని ఏదన్నా సరే. సో, కంపెనీలో మనం ఫార్మ్ ఫిల్ చేస్తున్నాం. రైట్? సో, ఆ డేటా అనేది ఇన్ని రోజులు మాత్రమే ఉండాలి ఆ కంపెనీ దగ్గర. ఓకే. అండ్ మీరు చూస్తే కేవైసీ చేసుకున్నామనుకో, కేవైసీలో మన ఆధార్ కార్డ్ గాని ఏదైనా తీసుకుంటారు. ఓకే. సో, ఆ తీసుకున్న ఆధార్ కార్డ్ ఓన్లీ ఇంత డ్యూరేషన్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంచుకుంటారన్నట్టు ఆ డేటా వాళ్ళ దగ్గర. సో, తర్వాత డిలీట్ చేసేస్తారు. సో, అట్లా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో, డేటా అనేది కరెక్ట్‌గా ఫ్లో గానికి ఈ యాక్ట్స్ అనేవి బిల్డ్ చేసిర్రన్నమాట. ఓకే. సో, ఇవి సైబర్ లాస్ గురించి. సో, సింపుల్‌గా మీరు వీటి గురించి అయితే ఒక ఓవర్‌వ్యూ తెలుసుకోవాలి. అండ్ మోస్ట్‌లీ ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ ఏందంటే మనకి ఇక్కడ లైక్ వల్నరబిలిటీ అంటే ఏంది? హ్యాకర్ అంటే ఎవరు? ఎథికల్ హ్యాకింగ్‌కి డిఫరెన్స్ ఏంది? రైట్? అండ్ ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్ ఏంటి? రైట్? సీఐఏ ట్రయాడ్ అంటే ఏంది? సైబర్ కిల్ చైన్ ప్రాసెస్‌లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? అండ్ వాట్ ఆర్ ద ఫేసెస్? ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ మీకు రేపు అసైన్‌మెంట్ వచ్చేసి సో, 10 అదర్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. సో, ఇక్కడ చెప్పినయి గాకుండా రైట్? సో, ఏవైతే ఈ హ్యాకర్స్ ఉన్నాయో ఇవి గాకుండా 10 అదర్ హ్యాకర్ టైప్స్ అవి మీరు ఒక డాక్యుమెంట్‌లో ఎయండి. అండ్ ఆల్సో వీటి గురించి ఒక్కొక్క సింగిల్ లైన్ అంటే ఒక 1-2 లైన్స్ డేటా మీరు ఇంటర్నెట్‌లో రిసర్చ్ చేసి ఆ యాక్ట్ గురించి మీరు రాయాలి. ఓకే. సో, అదే అసైన్‌మెంట్.